రమరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం కడప రాజకీయం రసవత్తరం అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. కడప ఎవరి కనుసన్నల్లో కొనసాగుతుంది రాజకీయం అంటే ముఖ్యంగా వైఎస్ కుటుంబీకులు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా కడప రాజకీయాన్ని శాసిస్తూ వచ్చారు. కానీ కడప రాజకీయం ఇటీవల మారనుందా? కడప రాజకీయం రసవత్తరంగా మారనుందా? ఈ రసవత్తరం ఎందుకు అంటూ ఉన్నాను అంటే ముఖ్యంగా కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టారు గతంలో. కానీ ఆ పేరు మార్చి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్పు చేయాలి అని ప్రిలిమినరీ నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం జారీ చేసింది. మొత్తం 30 రోజుల పాటు అందరి సలహాలు సంప్రదింపులు తీసుకుని కడప జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలా అనే విషయంపై దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. ఏ విషయం హాట్ టాపిక్ గా మారింది? ఈ కడప జిల్లా విషయం. రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలి అని, కడప జిల్లా పేరు వైఎస్ఆర్ జిల్లా ఉండాలి అని ఎన్నో రకాలుగా ప్రతిపాదనలు అప్పట్లో కొనసాగించారు. వైఎస్ఆర్ జిల్లాగానే కొనసాగుతూ ఉంది. కానీ ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లా కాదు, వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చాలి అని నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినట్టు ఉంది. దీని మీద హాట్ టాపిక్ రాజకీయం నడుస్తూ ఉంది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే కడప డిప్యూటీ చైర్మన్ పదవి అంశంగా ఇది కూడా పెద్ద టాపిక్ గా మారింది. కడప డిప్యూటీ చైర్మన్ పదవి ఎవరు కైవసం చేసుకుంటారో అర్థం కాని పరిస్థితి తయారు అయింది. దీన్ని కూడా కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆ తర్వాత వైకాపా నేతలు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఒకవైపు కూటమి ప్రభుత్వం, మరోవైపు వైకాపా పార్టీ దృష్టి సారించింది కడప డిప్యూటీ చైర్మన్ రాజకీయ స్థితిగతులపై. అయితే ఈ విధమైన రాజకీయం కొనసాగుతూ ఉంది. 39 మంది వీళ్ళ సైడు ఉన్నారు. ఎవరు? వైకాపా సైడు డిప్యూటీసీలు ఉన్నారు. 8 మంది మాత్రమే కూటమి ప్రభుత్వానికి డిప్యూటీసీలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే వచ్చే ఈ నెల 27వ తేదీ రసవత్తరమైన ఓటింగ్ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఎవరికి విజయ అవకాశాలు వర్తిస్తాయో, ఎవరు విజయడంగా భోగిస్తారో ఈ రాజకీయ డిప్యూటీ చైర్మన్ రాజకీయ స్థితిగతులపై హాట్ టాపిక్ రాజకీయం కూడా నడుస్తూ ఉంది. ఇది ఇలా ఉండగా ఇక మూడవ అంశం ఏమిటి అంటే కడప జిల్లాలోనే కానీ రీతిలో మహానాడు కార్యక్రమాన్ని చేపట్టాలి అని తెలుగుదేశం ప్రభుత్వం మహాసిద్ధంగా తయారు అయ్యింది. అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకునే ప్రయత్నాలు కొనసాగుతూ ఉంది. కడప జిల్లా మహానాడు కార్యక్రమాన్ని కానీ రీతిలో బ్రహ్మాండమైన సభను ఏర్పాటు చేయాలి అని దృష్టి సారించారు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏటు తిరిగి కడప జిల్లాలో మహానాడును అద్భుతంగా చేపట్టి కడపకు ఒక వరంగా ప్రతిపాదించే విషయంపై దృష్టి సారించినట్లు ఉంది నారా చంద్రబాబు నాయుడు. ఏది ఏమైనప్పటికీ ఈ రాజకీయ అండదండలు కడప జిల్లాని మార్పు చేసే విధంగా మహానాడు జరగబోతుందా వేచి చూద్దాం. ఆ తర్వాత కడప జిల్లా అంశంగానే ఇన్ఛార్జీలు మారుస్తూ ఉన్నారు అని, కడప జిల్లా ఇన్ఛార్జీలు మార్చాలి అని, కడప జిల్లా నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంది అని, కడప జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి కేటాయించాలి అని దీనిపై కూడా దృష్టి సారించారు. మహానాడు కార్యక్రమం అనంతరం కడప జిల్లాకు ఎవరు అధ్యక్షత వహిస్తారు అనేది కూడా ప్రశ్నార్థంగా మారనుంది. ఏది ఏమైనప్పటికీ మహా నేతలు ఈ కడప జిల్లా మీదనే దృష్టి సారించారు. ఒకవైపు వైఎస్ఆర్ కడప జిల్లా పేరు, ఆటి తర్వాత డిప్యూటీ చైర్మన్ పదవి, ఆటి తర్వాత కూటమి ప్రభుత్వం దెబ్బతీసే తెలుగుదేశం మహానాడు కార్యక్రమం అద్భుతంగా చేపట్టాలన్నది, ఆటి తర్వాత కడప జిల్లా అధ్యక్ష పదవి తెలుగుదేశంకి ఎవరికి కట్టబెడతారో అనే
సందిగ్ధత వాతావరణం కూడా నెలకొని ఉంది. ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే ఈ రెండు నెలలు మొత్తం అంతా కూడా కడప జిల్లా రాజకీయ ప్రస్తావన కొనసాగుతుంది అని నా అంచనా అన్నదే ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగ కృష్ణయ్య. నమస్తే.